సూర్యాపేటలో బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్రం ఈడీ వేధింపులకు పాల్పడుతుందని నిరసిస్తూ సూర్యాపేటలో బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం ఎదురుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పార్టీకి భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి భయపడుతూ కాంగ్రెస్ పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే దుష్ట పన్నాగాలు పన్నుతూ ఏం చేయాలో పాలు పోక ఈడీని ప్రేరేపించి ఈడీ ద్వారా సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టడం జరిగింది. నిజంగా ఆ కేసు ఏంటో తెలుసా? ఎంత డొల్లతనం ఉందో ఆ కేసు, ఎంత కావాలని చెప్పి పెట్టింది తప్ప దాంట్లో నిజంగా ఆ కేసు నిలబడేది కాదు. చాలా ఏళ్ల క్రితం స్వాతంత్ర పోరాటం కంటే ముందు 1938 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక స్థాపించడం కోసం అసోసియేటివ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. దానికి అది నడవడం కోసం ఈ యొక్క స్వాతంత్రోద్యమం బ్రహ్మాండంగా నడవాలంటే ఫండ్స్ కావాలి కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఫండ్స్ను లోనుగా తీసుకొని ఈ యొక్క సంస్థను ప్రారంభించి బ్రహ్మాండంగా ఉద్యమం నడిపితే ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక చాలా స్వాతంత్రోద్యమానికి చాలా ఉపయోగపడింది. తర్వాత కాలంలో రాబోయే కాలంలో చాలా పత్రికలు వచ్చి ఈ పత్రిక నష్టంలో కూరుకుపోవడం జరిగింది. దాన్ని బంద్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షించుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తి. కానీ నెలకొల్పింది కూడా ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన సంస్థ అని చెప్పి ఇంకొక యంగ్ ఇండియన్ సొసైటీ అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో స్థాపించి ఆ ఫండ్స్ ఎక్కడ కూడా దుర్వినియోగం కావద్దు, కాంగ్రెస్ పార్టీకే చెందుతాయి, ఈ యొక్క నేషనల్కి సంబంధించిన ఇది అని చెప్పి వాళ్ళు కాపాడుతూ ఉంటే ఎటువంటి కారణం దొరకక ఎవడో ఫోన్ తీసుకాగొట్టం ఒక ప్రైవేట్ వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ఒక దళారు దగాగోరు ఒక అప్లికేషన్ పిటిషన్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ లేకుండా డైరెక్ట్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. నిన్న కేంద్ర ప్రభుత్వం మీద, ఈడీ మీద ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు ముట్టికాయలు ముట్టింది. అరే ఎఫ్ఐఆర్ లేకుండా ఛార్జ్షీట్ డైరెక్ట్గా ఎట్లా వేస్తారా, నీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా అని ఈడీని తిట్టిపేస్తుంది. అయితే ఈ దుష్ట పన్నాగం పడటం వల్ల నరేంద్ర మోడీ, ఈ యొక్క అమిత్ షా ఏం చేశారంటే ఇది ఎట్లా కొట్టుబడి పోతుంది, ఈ కేసు నిలబడదు అని చెప్పి మొన్న అక్టోబర్ 2025లో ముందు చూపుగా మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్తోని ఢిల్లీలో ఇంకొక కోర్టులో పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. అది మీరు విచారణ చేసుకోండి, దీన్ని మేము కొట్టేస్తామని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఈ యొక్క మోడీ ఖచ్చితంగా ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఏదైతే కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నారో దీన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖండిస్తూ ఉంది. నరేంద్ర మోడీకి ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర? నరేంద్ర మోడీకి ఏం తెలుసు ఈ యొక్క స్వాతంత్ర సముపార్జనలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తమ ఆస్తులను ఏ విధంగా కరగదీసినారో నరేంద్ర మోడీకి తెలవక గాంధీ యొక్క చరిత్రను, గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ కుటుంబాన్ని మొత్తం కంప్లీట్ భారతదేశ ప్రజల నుంచి దూరం చేయాలనే యొక్క దుష్ట పన్నాగతో ఇదంతా చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనీయం. ఇంకొక 2-3 ఏళ్లలో నీ యొక్క కథ తీరిపోతుంది, నీకు తగిన బుద్ధి చెప్తాం, నిన్ను గద్దె తిప్పడం ఖాయం. ఇటువంటి మానుకోవాలని చెప్పి సందర్భంగా హితవు చెప్తాం. థ్యాంక్ యూ.